సార్ హీరో గారు ఇతనే కొత్త డైరెక్టర్. ప్రొడ్యూసర్కి కథ బాగా నచ్చి మీ దగ్గర పంపించిండు. నమస్తే సార్. ఏంటి ప్రొడ్యూసర్కి నచ్చిందా కదా? ఏది చెప్పు. ఓపెన్ చేస్తే అప్పుడు పుట్టిన ఒక పిల్లవాడిని బ్యాక్ బెంచ్ మీద పడుకోబెట్టగానే ఏడవడం మొదలు పెడతాడు. అప్పుడేమన్నా టైటిల్ ఆఖరి బల్లా. ఈ ఆఖరి బల్ల ఏంటి? బ్యాక్ బెంచ్ సార్. అప్పటికే వాడిని ముడ్డు కిందికి 3 ఏళ్ళు వస్తాయి. ఆయనకి 3 ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఏంటి 3 ఏళ్ళకే వానికి 20 ఏళ్ళు సార్. ఇప్పుడు ఏంటి అప్పుడే వీడు ఫ్లాష్ మ్యాన్ కంటే ఫాస్ట్గా ఉన్నాడు కదా. అప్పుడే మన హీరోకి తెలుస్తుంది హీరో అంటే నేననే ఏంటి సార్, మీరే సార్ హీరో. అప్పుడే మీకు తెలుస్తుంది మీ కాలేజ్ ప్రిన్సిపల్కి హార్ట్లో ఎంత మాదిరి హోల్ అని. మా ప్రిన్సిపల్ హార్ట్కి బొక్కుంటే నేనేం చేస్తా సార్? ప్రిన్సిపల్ కూతురుదా హీరోయిన్? యారే హీరోయిన్? శ్రీలీలదా. నువ్వు సొల్లు ఎరకనవే ఇందా కథలు తిరుపం ఉన్నాయి అంటే ఇప్పుడుదా కథలో ట్విస్ట్ సార్. పక్క కాలేజ్ ప్రిన్సిపల్ మీకు కాబోయే ప్రిన్సిపల్ మామ కాలేజ్ మీద కన్నేస్తాడు. అప్పుడే మీరు 25 బ్యాక్ బెంచ్ల గాలిలో బుల్లెట్లు మాదిరి దన్నా మన మీద ఇసురు మింగుతారు. అబ్బో ఆడితే హీరోయిన్ కి మీకు మధ్యలో సాంగ్ కట్టు పనవ క్లైమాక్స్ మీరు దా పొడుస్తారు. నేనెందుకు చేస్తాను సార్? నన్ను ఎవరు చంపుతారు? హీరోయిన్ ఇదా. ఎందుకంటే హీరోయిన్ ఆ ప్రిన్సిపల్ కొడుకుదా లవ్ పండేది. ఇదిదా క్లైమాక్స్. అసలు ఇంత చెండాలమైన కదా మా ప్రొడ్యూసర్ ఎట్లా ఒప్పుకుండా ఆయన మీకేమవుతాడు? అయినదా మా కాలేజ్ ప్రిన్సిపల్.